ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం మహాత్మా జ్యోతిరావు పూలేకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. బ్రాహ్మణ పురోహితులు లేకుండా పెళ్లిళ్ళు. రైతులకు ఆధునిక విషయాలు బోధించడంతో పాటు జ్యోతిబా వాటికి కార్యరూపం ఇవ్వటం కూడా మొదలుపెట్టారు. ఉపకార వేతనం ఆశించే విద్యార్థుల నుంచి దరఖాస్తులు తీసుకుని 10 మందికి ఉపకార వేతనాలు ఇచ్చారు. ఈ పనికి బ్రాహ్మణేతరులంతా హర్షించారు. తర్వాత పురోహితులు లేకుండా పెళ్లి చేయించే పనిలో పడ్డారు. ఆయన చేసిన మొదటి పెళ్లిళ్ళు చాలా ఆసక్తికరమైనవి. జ్యోతిబా దుకాణంలో ఆయన బంధువే ఒకరు పనిచేస్తుండేవారు. అతనికి చదువు రాదు, పెళ్లి కాలేదు. జ్యోతిబా తన తీరిక సమయాలలో అతనికి చదువు నేర్పారు. సత్యశోధక్ సమాజం వారి నియమాల ప్రకారం పెళ్లి చేసుకోవడానికి అతన్ని ఒప్పించారు. ఈ వార్త నిమిషాలలో చుట్టుప్రక్కల గ్రామాలలో వ్యాపించిపోయింది. వధువు బంధువులపై సనాతనవాదులు ఒత్తిడి తెచ్చారు. వధువు తండ్రిని భయపెట్టారు. చుట్టూ ఉన్న వారంతా గందరగోళంలో పడిపోయారు. కానీ వధువు తల్లి సావిత్రిబాయి స్నేహితురాలు. ఆమె ధైర్యంగా నిలబడి సత్యశోధక్ సమాజం వారి నియమాల ప్రకారం పెళ్లి జరిగేలా చూసింది. 25/12/1873 నాడు జరిగిన ఈ వివాహం అతి నిరాడంబరంగా కేవలం ఆకు ఒక్కల ఖర్చుతో జరిగిపోయింది. వధూవరులు వైవాహిక జీవిత భాగస్వాములుగా ప్రమాణాలు చేశారు. ఆ ప్రమాణాలు జ్యోతిబాయే రూపొందించారు. ఆహుతులంతా ముక్తకంఠంతో వారిని ఆశీర్వదించారు. సత్యశోధక్ సమాజం సభ్యులంతా అధిక సంఖ్యలో ఈ పెళ్లికి వచ్చి వధూవరులకు బహుమతులు అందజేశారు. బ్రాహ్మణ పురోహితుడు లేకుండా ఎంతో చక్కగా, ఏ ఆర్భాటము అనవసర తతంగము లేకుండా జయప్రదంగా జరిగిన హిందూ వివాహం ఇది. ఇదొక గొప్ప సంఘటన ఆ రోజుల్లో. జ్యోతిబా శాస్త్రాన్ని, సంఘ నియమాలను ఉల్లంఘించిన వీరునిగా మరోసారి సంచలనం సృష్టించారు. ఇదే పద్ధతిలో మరో వివాహం జరపాలని ఆయన అనుకున్నప్పుడు దానిని ఆపటానికి బ్రాహ్మణులు తమ శక్తియుక్తులన్నీ ప్రదర్శించారు. తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని వధూవరుల బంధువులను భయపెట్టారు. వరుని గురించి దుష్ప్రచారం సాగించారు. వెలివేస్తామన్నారు. చివరకు వారి చికాకు భరించలేక వరుడు జ్యోతిబా దగ్గరకు వచ్చి పెళ్లి వద్దు, పెటాకులు వద్దు, ఇలాగే ఉండిపోతానని గోలపెట్టాడు. వధూవరులను భయపెట్టడంతో ఆగకుండా బ్రాహ్మణులు జ్యోతిబా బంధువులను కూడా భయపెట్టారు. ఆయన్ను ఇలా వదిలేసి ఊరుకుంటే చివరకు తమకు జీవనోపాధి లేకుండా చేస్తాడేమో అని వారి భయం. ఆ బ్రాహ్మణులు తమను పిలిచి మాట్లాడటమే గొప్ప గౌరవంగా జ్యోతిబా బంధువులు మురిసిపోయారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఆ తర్వాత జ్యోతిబా ఏదో ఒక రోజున వీళ్లందర్నీ క్రైస్తవ మతంలో కలిపేస్తాడని పుకారు పుట్టించారు. కిరాయి గూండాలు, దాదాలు చేయవలసిన ప్రయత్నాలన్నీ చేశారు. వరుడు పెళ్లి రోజున ఏదో ఒక నెపంతో పోట్లాట లేవదీయటానికి సన్నద్ధులయ్యారు. అదే రోజు 2-3 పెళ్లిళ్లు ఏర్పాటు చేసి ఏ ఊరేగింపు నెపంతోనో వీరిని కొట్టాలనుకున్నారు. అయినా పెళ్లి ఆగలేదు. పెళ్లి కూతుర్ని చివరి క్షణంలో ఎవరైనా ఎత్తుకుపోతారేమో అని ఆమెను జ్యోతిబా రక్షణలో ఉంచారు. జ్యోతిబా మిత్రులు పోలీస్ రక్షణ ఏర్పాటు చేశారు. మహర్లు, మాంగులు తమ ప్రీతమ నాయకునికి అండగా నిలిచారు. పెళ్లి ఎంతో హుందాగా, నిరాడంబరంగా జ్యోతిబా ఇంట్లోనే జరిగింది. బ్రాహ్మణ పురోహితుడు లేని హిందూ వివాహంగా దీనిని పత్రికలు అభివర్ణించాయి. జ్యోతిబా అభ్యుదయ భావాలు, విశాల దృక్పథం సమకాలీన యువతరాన్ని ఆకర్షించాయి. కృష్ణారావు పాండురంగ భాలేకర్ తన సహచరులతో జ్యోతిబాను అనుసరించాడు. ఆయన కార్యక్రమాలన్నింటికీ కృష్ణారావు బాసటగా నిలిచాడు. సత్యశోధక్ సమాజ శాఖలు బొంబాయిలోనూ ఇతర నగరాలలోనూ వెలిశాయి. జ్యోతిబా చాలా చోట్లకు వెళ్ళి
తన ఉపన్యాసాలతో ప్రజలను ఉత్తేజపరిచారు. క్రింది వర్గాల ప్రజలు బ్రాహ్మణుల పంజాలోంచి బయటపడాలని, చదువుకుని పైకి రావాలని ఉద్బోధించారు. బ్రాహ్మణ ఉపాధ్యాయులు కింది కులాల వారి చదువును నిరుత్సాహపరుస్తారని, అందుచేత గ్రామాలలోని పాఠశాలలో బ్రాహ్మణ ఉపాధ్యాయులు ఉండకూడదని చెప్పారు. ఈరోజు మనం మహాత్మా జ్యోతిరావు పూలేకు సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.